చూసారు కదండి, మునక్కాయ కూర కాదండి ఇది పులుసు. ఈ పులుసు నేనే ఎలా చేశానో సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టయితే చూపించాను. చూడండి ఒకసారి. వీడియో చూడగానే ఒక లైక్ అయితే ఇవ్వండి, హై బటన్ కూడా నొక్కండి. ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్టు, మీరు ఇచ్చే లైక్ మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. నేను మునక్కాయ పులుసు ఎలా చేశానో మీరు చూసేయండి. చూస్తున్నారు కదండి, ఇవైతే మునక్కాయ ముక్కలు. ఈ మునక్కాయ ముక్కలు పులుసు చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు, సాంబార్ చేసుకోవచ్చు. నేనైతే మాత్రం ఇవాళ మునక్కాయ పులుసు అయితే పెడదాం అనుకుంటున్నాను. ఈ మునక్కాయ పులుసు నేను ఎలా చేస్తాను, నేను చేసే విధానంలో అనేది చూపిస్తాను. ఎందుకంటే ఒక్కో రకంగా చేస్తారు నేను చేసే విధానంలో. ముందుగా మునక్కాయలు అయితే శుభ్రంగా కట్ చేసుకొని ఇలా నీట్గా పీస్ తీసేసుకొని శుభ్రంగా కడుక్కొని ఓ బౌల్లో తీసి పెట్టుకున్నాం కదా. దీనికి ఏం కావాలో చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు కావాల్సినవి 2 ఉల్లిపాయలు శుభ్రంగా చెక్కు తీసుకొని ఇలా కడిగి బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు చింతపండు, 1/4 కిలో మునక్కాయలు ఉంటాయి కాబట్టి కొంచెం చింతపండు తీసుకున్నాను. చూసారా, ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే తీసుకున్నాను. కడిగి శుభ్రంగా చింతపండు అయితే కడుక్కొని నీళ్ళు పోసుకుందాము. చింతపండు కడుక్కున్నాం కదా, కొంచెం చింతపండు నానడానికి కొంచెం నీళ్ళు అయితే పోసుకొని ఇలా నానబెట్టుకోవాలి, పక్కన పెట్టేసుకుందాము. వెడల్పాటి గిన్నె తీసుకున్నాం కదా, ఈ గిన్నెలో మనం కడిగి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు వేసేసుకోవాలండి. మునక్కాయ ముక్కలు గిన్నెలో వేసుకున్న తర్వాత నేను ఇందాక చూపించాను కదా, 2 ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ పులుసులో మీరు ఎప్పుడైనా సరే చింతపండు, నేనైతే చింతపండుతోనే చేస్తాను. మీకు కావాలంటే చింతపండులో ఒక టమాటా కూడా పిసికి పోసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు సరిపడ ఉప్పు అయితే వేసుకున్నాము మునక్కాయ ముక్కల్లో, ఉల్లిపాయల్లో. పసుపు కావాల్సినంత, సరిపడ కారం అయితే వేసుకుంటున్నాను నేను. ఇది పులుసు కాబట్టి కొంచెం ఎక్కువే పట్టుద్ది. 1.5 స్పూన్ కారం అయితే వేసాను. ఏ పులుసు కూరలు అయినా సరే కొంచెం కారం ఉప్పు ఎక్కువ పడతాయండి. ఉప్పు, కారము, పసుపు అన్నీ వేసేసుకొని బాగా కలిదిప్పేసేసి కొంచెం నీళ్ళు పోసి మూత పెట్టేసేయాలి పొయ్యి మీద పెట్టి. ఉప్పు కారం కలిసేటట్టు బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు సరిపడా నీళ్ళు అయితే వేసుకుందామండి. మునక్కాయ ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత పులుసు పోసుకోవాలి. ఇప్పుడు నేరుగా పులుసు అయితే అసలు పోయకూడదు, ఎందుకంటే పులుపు తగిలిందనుకో ముక్కలకి త్వరగా ముక్కలు ఉడకవు. చూసారా, నీళ్ళు అయితే నీళ్ళు పోసేసి కొంచెం ముక్క ఉడికిన తర్వాత పులుసు పోసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద పెట్టాం కదా, మంట పెట్టేసి మూత పెట్టేసేద్దాం. ముక్క ఎంత ఉడికిన తర్వాత పులుసు పోయాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు మునక్కాయ ముక్కలు ఉడికి నీళ్ళతో చూద్దాము. మునక్కాయ ముక్కలు ఉడికిపోయినట్టుంది, ఉడికిపోయినాయి. ఇంక పులుసు అయితే పోసేసుకోవచ్చు. అంటే ముక్కలు ఇలా ఉడికినప్పుడే పులుసు పోసుకోవాలి, ఎందుకంటే ముక్కలు ఉడకకుండా పులుసు పోసామనుకో ముక్కలు ఉడకవు మునక్కాయ ముక్కలు. అందుకనేది మునక్కాయ ముక్కలు ఇంకొంచెం ఉడకాలన్నప్పుడు పులుసు పోసుకోవాలా. ఇప్పుడు మనం పులుసు అయితే పోసుకుందాం. చింతపండు రసం ఇందాక చూపించాను కదా చింతపండు, ఆ చింతపండు రసాన్ని పోసేసుకుందాం మునక్కాయ ముక్కల్లో. చూసారు కదా, రసం అయితే చింతపండు రసాన్ని అయితే పోసేసాను. ఇప్పుడు నేను కొంచెం బెల్లం కూడా వేస్తానండి. ఈ రసం పోసిన తర్వాత బాగా కలబెట్టుకోవాలి. కొంచెం వాటర్ అయితే వేస్తున్నాం, మరీ చిక్కగుంటే పులుసు బాగుండదు. ఇప్పుడు ఈ చింతపండు రసం పోసిన తర్వాత మనం పులుపు చూసుకొని దాని తగ్గట్టు నీళ్ళు పోసుకోవాలి. నేను ఇప్పుడైతే పులుపు ఉప్పు చూసానండి, కొంచెం ఉప్పు తక్కువైంది. ఎందుకంటే చింతపండు పులుసు పోసినప్పుడు మళ్ళీ ఉప్పు అయితే పట్టుద్ది కాబట్టి మీకు చూపించి మరి ఉప్పు అయితే వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం బెల్లం కూడా వేసుకుందాము. చూసారా, నేనైతే కొంచెం అయితే బెల్లం తీసుకున్నాను. మేము ఏ పులుసు అయినా చింతపండు మామూలుగా మునక్కాయ పులుసు అయినా, వంకాయ పులుసు అయినా, బెండకాయ పులుసు అయినా మేమైతే బెల్లం వేసుకుంటామండి. మీరు చేసుకునే వాళ్ళు మీరు తినేదాన్ని బట్టి అది మీ ఇష్టము, వేసుకోవచ్చు. బెల్లం వేసుకోవాలని రూల్ ఏం లేదు, నేనైతే వేస్తాను కాబట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత కొంచెం కలబెట్టుకొని కొంచెం నీళ్ళు అయితే పోసుకుందాము. ఇప్పుడు కొంచెం నీళ్ళు అయితే వేసుకుందాం. పులుసు చిక్కబడి ఆ మునక్కాయ కొంచెం ఉడికేదాకా ఉడికించుకొని పులుసు చిక్కబడ్డ తర్వాత మనం తాలింపు అయితే వేసేసుకోవచ్చు. ఈ పులుసు కొంచెం నీళ్ళుగానే ఉంటుంది, కానీ టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. మళ్ళీ కాసేపు మూత పెట్టుకొని పులుసు అయితే చిక్కబడేదాకా ఉడికించుకోవాలి. కూర తాలింపు వేయడానికి కావాల్సినవి అయితే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, కొన్ని తాలింపు గింజలు, ఒక ఎండుమిరపకాయ. ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకొని సరిపడా నూనె అయితే వేసుకున్నాం కదా.
పులుసు అయితే చూసారా దగ్గరకైతే ఉడికిపోయింది. మునక్కాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయి. అసలు టేస్ట్ వాసనకే కడుపు నిండిపోయినట్టుందండి. అంత బాగుంటుంది అయితే మాత్రం. నేను ఏ కూర చేసినా నా కూరలు అయితే కాదండి, మా అమ్మమ్మ చేసే కూరలే చేస్తాను నేను. ఇవన్నీ అది ఇప్పుడు వంటకాలు అయితే కాదు, మా అమ్మమ్మ వంటకాలు ఇవన్నీ. ఇప్పుడైతే తాలింపు వేసేసుకుందాం. నూనె బాగా కాగిన తర్వాత మనం తాలింపుకి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకుందాం. తాలింపు దోరగా వేయించుకోవాలండి, మాడిపోకూడదు. కలపెట్టుకుంటూ ఉండాలా తాలింపు మాడిపోకుండా. ఇప్పుడు తాలింపు అయితే వేగిపోయింది కదా, మనం పక్కన ఉడికించుకునే పులుసు అయితే మునక్కాయ పులుసు పోసేసుకుందాము. చూసారు కదా, తర్వాత ఇలా కలబెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అయితే సిమ్లో ఉడికించుకోవాలి. ఇంకా పులుసు రెడీ అయిపోయినట్టే. ఈ పులుసు ఎప్పుడైనా సరే ముందుగా తాలింపు వేయను. నేనైతే మాత్రం ముందుగా తాలింపు వేయను. శుభ్రంగా అన్నీ ఇలా ఉడికించుకొని తాలింపు వేసుకుంటే అప్పుడు తాలింపు ఏమైందంటే పులుసుకు బాగా పట్టుద్ది. ఇప్పుడైతే సిమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం తాలింపులో. చూసారు కదని మునక్కాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా పొయ్యి అయితే ఆపేసుకుందాం. నేను చేసిన మునక్కాయ పులుసు మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా టేస్ట్గా ఉంటుంది. కూర అయితే మాత్రం టేస్ట్ అదిరిపోద్ది. ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను. నా చేతనైనంతవరకు మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి ఉంటుంది నేను వీడియోలు చేయాలన్నా కానీ. థ్యాంక్ యూ, బాయ్.